బొంజూర్ ఫ్రెండ్స్, మా పందిరిలో మంగళహారతి పూజ అయితే అయిపోయింది. టైం చూస్తేనేమో 12:30 దాటేసింది. ఇంకా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మా పొలిమేరలో ఉన్న కాళికా అమ్మని అయితే దర్శించుకొని వెళ్తాము. ఇంకా విజయవాడకి అయితే వచ్చేసాం గురు. కృష్ణానదిని చూసి వెళ్దామని బ్యారేజ్ మీద అయితే ఆగాము. వామ్మో, నీళ్ళు అయితే మనకి నిజం చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. ఓహో, ఎక్కడ చూసినా బాబాయిలే ఉన్నారు మొత్తం. ఇంకా బైక్స్ అన్ని సందులో అయితే పార్కింగ్ చేసాం. దర్శనానికి లైన్ స్టార్ట్ అయ్యేది ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అబ్బో, దర్శనానికి దాదాపుగా 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ మాటగా మాట కానీ పైనుంచి వ్యూ అయితే మనకి చాలా అంటే చాలా బాగుండిద్ది. లోపల గోపురాలకి లైటింగ్ అయితే మనకి మామూలుగా లేదండి. టైం చూస్తేనేమో 4:30 దాటింది. జనాలు కూడా చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎటు చూసినా భవానీ స్వాములే. ఇంకా చివరికి ఇంద్రకీలాద్రి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. లోపల మాటకి నిజం చెప్తున్నా అమ్మమ్మోయ్, ఏదో తెలియని ప్రశాంతత. అమ్మవారిని చూడంగానే గూస్ బాంబ్స్ అయితే వస్తాయి. మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపిస్తే కామెంట్ చేయండి గురు. మేము వెళ్ళిన టైంలో అయితే జనాలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. మిడ్నైట్ 3 కల్లా స్టార్ట్ అయ్యాం. 5 కల్లా అయితే వచ్చేసాం బయటికి. ప్రసాదం లడ్డు కౌంటర్స్ అయితే బయటికి వెళ్ళేప్పుడు ఎగ్జిట్ లో స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ వైపు అయితే ఉంటాయి. బయటికి వెళ్ళేప్పుడు ఎగ్జిట్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ వైపు అయితే ఉంటాయి. ఇంకా డైరెక్ట్ గా ఇంటి దగ్గర పందిరిలోకి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయింది టైం. డైలీ జరిగే పూజ అప్డేట్స్ అన్ని ఈ పేజీలో అయితే పెడతాను. జర ఫాలో చేయండి గురు.